నమస్తే ఫ్రెండ్స్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వింటే మీరు షాక్ అవుతారు. ఇవాళ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం మనం చూస్తున్నాం. కానీ ఒకప్పుడు ఈ రెండు దేశాలు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే నమ్ముతారా? నమ్మడానికి కష్టంగా ఉన్నా అదే నిజం. ది సీక్రెట్ ఫ్రెండ్షిప్ 1948 టు 1979. సరిగ్గా 75 ఇయర్స్ వెనక్కి వెళ్తే 1948 లో ఇజ్రాయెల్ క్రియేట్ అయినప్పుడు చాలా ముస్లిం కంట్రీస్ దాన్ని ఒపోజ్ చేశాయి. కానీ ఇరాన్ మాత్రం సపోర్ట్ చేసింది. అప్పట్లో ఇరాన్ ని షా మొహమ్మద్ రెజా పెహల్వాన్ రూల్ చేసేవారు. ఆయిల్ అండ్ బిజినెస్. ఇజ్రాయెల్ కి కావాల్సిన 70% ఆయిల్ ఇరాన్ నుంచి వచ్చేది. ఇజ్రాయెల్ టైస్. అదే టైంలో ఇజ్రాయెల్ వాళ్ళ టెక్నాలజీని, వెపన్స్ ని ఇరాన్ కి అమ్మి హెల్ప్ చేసేది. డైరెక్ట్ ఫ్లైట్స్. టెల్ అవీవ్ నుంచి టెహరాన్ కి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉండేవి. ఇమాజిన్, టుడే ఇట్స్ ఇంపాసిబుల్, బట్ అప్పట్లో అది కామన్. ఇక్కడున్న బిగ్ ట్విస్ట్ ఏంటంటే ఇన్ 1977 ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ ఆఫీషియల్స్ సీక్రెట్ గా కలిసి న్యూక్లియర్ మిసైల్స్ డెవలప్ చేయాలి అని ప్లాన్ చేశారు. రేపొద్దున్న ఇరాన్ పైన ఇజ్రాయెల్ అటాక్ చేస్తుంది అని ఎవరైనా చెప్తే అప్పట్లో ఎవరు నమ్మేవారు కాదు. ఎందుకంటే వాళ్ళు బిజినెస్ లో బ్రదర్స్ లాగా ఉండేవారు. కానీ 1979 లో ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చింది. షా ఇరాన్ వదిలేసి వెళ్ళిపోయారు. పవర్ లోకి వచ్చిన అయోతుల్లా ఖొమేనీ ఇజ్రాయెల్ ని ఎనిమీ ఆఫ్ ఇస్లాం గా డిక్లేర్ చేశారు. ఓవర్ నైట్ ఫ్రెండ్స్ కాస్త ఎనిమీస్ అయిపోయారు. ఇజ్రాయెల్ ఎంబసీని క్లోజ్ చేసి అది పాలెస్టైన్ లీడర్స్ కి హ్యాండ్ ఓవర్ చేశారు. డెత్ టు ఇజ్రాయెల్ అనే స్లోగన్స్ మొదలయ్యాయి. రెవల్యూషన్ తర్వాత 40 ఇయర్స్ గా షాడో వార్ జరుగుతోంది. సైబర్ అటాక్, అసాసినేషన్స్ అండ్ ప్రాక్సీ వార్స్. ఫైనలీ ఇది 2024 అండ్ 2025 లో డైరెక్ట్ యుద్ధంగా మారింది. ఇజ్రాయెల్ లాంచ్ చేసిన ఆపరేషన్ రైజింగ్ లయన్ తో ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ పైన అటాక్ మొదలైంది. ఒకప్పుడు ఎవరైతే న్యూక్లియర్ మిసైల్స్ కలిసి చేద్దాం అనుకున్నారో ఇప్పుడు అదే సైట్స్ ని టార్గెట్ చేస్తున్నారు. హిస్టరీ చాలా స్ట్రేంజ్ గా ఉంటుంది ఫ్రెండ్స్. మిడిల్ ఈస్ట్ లో ఈ రోజు ఉన్న ఫ్రెండ్ రేపు ఎనిమీ అవ్వచ్చు. ఈ ఫైట్ ఆర్ ఈ యుద్ధం దీనికి మెయిన్ ఎగ్జాంపుల్.